హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం కాబూలి మసాలా ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. మెత్తగా ఉడికించి పెట్టుకుందాం కాబూలి శనగలు, చిన్నగా కట్ చేసుకొని ఉంచుకుందాం. కాబూలి శనగలు చాలా టేస్టీగా ఉంటాయండి. వండినట్టు వండితే చాలా బాగుంటాయి. పేస్ట్ కోసం మనం ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ టమాటా ముక్కలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి. వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పేస్ట్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ చాలా బాగా శనగలకైతే పడుతుంది. ఇలా అన్నీ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకుంటాం. అదే శనగలకి గరం మసాలా పేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ పక్కన పెడితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మెత్తగా ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కారం, గరం మసాలా ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి అవసరం అయితే లేదు. లేదు మనకు కావాలి, ఫ్లేవర్ కావాలి అంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. గరం మసాలా ఐటమ్స్ కరివేపాకు, కొంచెం ఆయిల్ అయితే ముందైతే స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం తాలింపులోకి కొంచెం అయితే జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ గరం మసాలా ఐటమ్స్ అని చెప్పాను కదా, బిర్యానీ నుంచి ఒక రెండు గోలించి, నెక్స్ట్ చిన్న దాల్చిన చెక్క, ఏమంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. చాప్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం గరం మసాలా ఐటమ్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలతో చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసి వేయించుకోవాలి. కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఆ కర్రీకి ఉల్లిపాయలు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకుంటాం. పసుపు నేను ముందుగానే తాలింపులోనే వేసుకుంటాను. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం కొంచెం పేస్ట్ అయితే వేసుకుందాం. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ అయితే వేసుకుందాం. పేస్ట్ బాగా వేగాలండి. ఆయిల్ బాగా కావాలి. అలా వేగితేనే పచ్చి వాసన అంతా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అర్థమైందనుకుంటా. ఆయిల్ అయితే ఒక పక్క నుంచి రావాలి. బాగా వేగిన తర్వాత పచ్చి వాసన అయితే పోతుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనమైతే శనగలు అయితే ఆయిల్ చేసుకుందాం. ముందు పేస్ట్ అయితే వేగించుకోవాలి. బాగా వేగింది.
ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలి. బాగా వేగింది. ఆయిల్ అయితే అక్కడి నుంచి అలా వస్తుంది. చూస్తున్నారు కదా, బాగా వేగింది. ఆ బబుల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కావాల్సిన శనగలు అయితే ఉడకబెట్టించుకున్నాము. అదైతే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. కొంచెం కారం అయితే వేసుకుందాం. ఎవరికి ఎంత స్పైసీ బట్టి కారం వేసుకుంటారు. నేను తక్కువ తింటాను కాబట్టి నేను తక్కువగానే వేసుకుంటాను. మీకు కావాలనుకుంటే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా పేస్ట్ అంతా ఆ చెనగలు పట్టేలా, ఆ ఫ్లేవర్ అంతా చెనగలు పట్టేలా మనమైతే వేగించుకోవాలి. బాగా ఆ పేస్ట్ అంతా చెనగలకు బాగా పట్టి బాగా ఉడికిపోయాలి. ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఉడికేది. నెక్స్ట్ మనం కడాయిలో కూడా పెట్టుకొని కొంచెం ఉడికించుకుంటే మెత్తగా ఉంటాయి. ఏజ్డ్ పర్సన్స్ అయితే తింటారు కదా, చిన్నపిల్లలు అయితే తింటారు కదా, అలా అని చెప్పి మనం కొంచెం మెత్తగా అయితే ఉడికించి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ అంతా ఈ శనగలకి పట్టిన తర్వాత కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకుందాం. గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ అయితే మనం వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మనమైతే ఇది కొంచెం ఉడికేలా చూసుకుందాం. ఇలా అయితే మనకి గ్రేవీ దగ్గరగా వస్తుంది. తినడానికి చాలా అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, గ్రేవీ దగ్గరగా అయితే వచ్చింది. కర్రీ అయితే రెడీ అయింది. చూస్తున్నారు కదా, నచ్చింది ఫ్రెండ్స్. ఈ కర్రీ కాబూలి మసాలా ఇలా అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.